హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మూడు ఆవిడకి ఏం కావాలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కవిత. కవిత, చెప్పండి. ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు. ఇతను ఎప్పుడు, ఎంతకాలం క్రితం? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఆవిడ దగ్గరికి కూడా పరిచయం సంవత్సరం అనుకుంటా. కాదు, ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం. మీ ఇద్దరు ఫ్రెండ్సా ఏంటి? ఫ్రెండ్స్ కాదు, తర్వాత తెలిసింది మేడం ఆవిడికి లింక్ ఉందని. ముందు పరిచయం నాకే. ఎవరికి లింక్ ఉందని? ఆవిడతో ఉందనా, లేదంటే మొదటి భార్య కూడా ఉందనా? ఫస్ట్ భార్య ఆమె, సెకండ్ భార్య ఆమె. తర్వాత నాకు తెలియదు సార్, ఇతను చెప్పలేదు. నాకెవ్వరు లేరు, నిబ్బే లోకము అని చెప్పారు. నాకు నమ్మించారు. నీకు కూడా సాఫ్ట్వేర్ అని నమ్మించారు. తెచ్చేది నీకు చక్కగా చూసుకుంటాను, నీకెందుకు, నీ శుభ్రంగా ఉంటావు, చక్కగా ఉంటావు, నాకెవ్వరు లేరు, నేను పెళ్ళే చేసుకోలేదు అని చెప్పారు. నీకెవరున్నారు? నాకు మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు. భర్త లేరు. అంతకు ముందు భర్త ఏం లేరు. నీకు పెళ్లి అవలే? కాలేదు, ఇతనే ఫస్ట్. ఎందుకమ్మా నీకు లేట్ మ్యారేజ్? ఇప్పటిదాకా ఎందుకు అవ్వలే? నేను చేసుకోలేదు మేడం. అదే ఎందుకని? ఇతని పరిచయం వల్ల చేసుకోలేదు మేడం. ఇతని పరిచయం సంవత్సరం క్రితం, అంత ముందు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంతకు ముందు నుంచే ఆమెకి ఆయనకి పరిచయం ఉందంట. ఎంత ముందైనా నీకు సంవత్సరం ముందైతే లేదు కదా. మామూలుగా నాకు పరిచయమే ఇతను. అతనికి ఆవిడ ఉన్నదని నాకు తెలదు. అమ్మా, ఆవిడ ఉంది అన్నది నీకు ఎప్పుడు తెలదులే, కానీ మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి అన్నది చెప్పు. ఆ ఇద్దరు పరిచయం సంవత్సరం అయిందే పరిచయం. అంతకు ముందు ఉందిలే, చెప్పు కదా. అంతకు ముందు నుంచి మామూలుగా ఇంత డీప్ లేదు. మామూలు అంటే పరిచయస్తులు అంతకు ముందు నుంచి అంటే ఈయనేమన్నా నువ్వు లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నావా? అదే మేడం, అదే. ఇప్పుడు ఇతను నాకు ముందు నుంచే పరిచయం. సంవత్సరం అయింది బాగా పరిచయం. ఆ ముందు ఎప్పుడు? ఆ ముందు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి అతనికి నాకు పరిచయం. కథ 4-5 సంవత్సరాలు. ఇతను ఎవ్వరు లేరు, నాకు ఎవరు లేరు, నువ్వే నాకు ఉన్నావు అనేసి ఒక లెక్క మీద. 4-5 సంవత్సరాలు బట్టి ఇతనికి ఎవరు ఉన్నారు లేదని తెలియదు సార్. తెలుస్తుంది మరి. ఆ ముగ్గిద్దరికి నేనెందుకు మోసం చేస్తానమ్మా? సరే, ఈ సంవత్సరం నుంచి నీకు ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? నాకు అప్పుడప్పుడు ఇస్తారు మేడం. ఇవ్వకపోయినా పర్లేదు అనమాట నీకైతే. ఏంటమ్మా సిగ్గుపడిపోతున్నావు? కొత్త పెళ్లి కూతురులాగా అక్కడ ఇద్దరు చచ్చిపోతున్నారు. కొత్త పెళ్లి కూతురేగా, అందుకే సిగ్గుపడుతుంది ఆవిడ. నువ్వు లేటెస్ట్ అనా? ఇతని పరిస్థితి ఏంటి, ఎందుకు చెప్పలేదు, ఏం చెప్పలేదు అనేసి నేను మోసం చేయాలని లేదు మేడం. నాకు తెలియలేదు ఇతను నిన్నటోళ్ళని, నాకు తెలియదు. ఏమ్మా మీరేమన్నా 16-17 ఏళ్ళ చిన్న పిల్లలా? తీసుకొస్తాడు మరి అలా తెస్తారు తేకపోతే కాదు మరి అవుతుంది. ముగ్గురు అయ్యారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ మాకు అది కొడుతున్నట్టు లేదు. ఫస్ట్ భార్య ఎక్కడ నేనున్నా, నేను చేయి చేసుకోవాలి. నీకే అంత అవసరం ఏముంది చేయి చేసుకోవడానికి? నేనున్నా. ముగ్గురికి సగ భాగం కదా. అదే మేడం, ముగ్గురికి సగ భాగం కదా. నన్ను ఆమె నేను ముగ్గురిని చేసుకున్నారు కదా. రా మధ్యలోకి రా చెప్పు. మాట్లాడదాం, ఆగండి అమ్మా. ఆయన మాట్లాడినవ్వండి, ఆయన మాట్లాడినాక తెలుసు. కాదు, ఆయన మీదకి చేయి చేసుకో హక్కు నాకుంది, మీ ఇద్దరికి ఎవరికి లేదు. అమ్మ లక్ష్మి ఏం చేయి చేసుకోలేదు, ముద్దాడింది. ఆవిడ అక్కడ రొమాంటిక్ గా చేస్తుంది. ఇతను ముగ్గురు ఎలా మెయింటైన్ చేశారు అనేది అది బాధ. ముగ్గురిని ఎలా చేశారు? పెళ్లి చేసుకుంది నన్ను, నాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు లేదు. చేయి చేసుకుంటే మాకెలాగా అంతది? నీకు హక్కు లేదు, ఆమెకి హక్కు లేదు. పెళ్లి చేసుకుంది నేను, నన్ను హక్కు. ఏదో 16-17 ఏళ్ళ పడుచు పిల్లలు గొడవ పడ్డట్టు ఒక్కొక్కరికి 35-38 ఏళ్ళు ఉన్నాయి. మీకు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారేంటి? చిన్నపిల్లలు కాదు మేడం, కొట్టగానే అందరికి పౌరుషాలు వచ్చినాయి. కొడితే ఎట్లా ఉంటది? మీరు కొట్టలేదు కాబట్టి ఆవిడ కొట్టాల్సి వచ్చింది తెలుసా? ముగ్గురు కలిపి ఉతకాలండి. కొట్టుంటే కరెక్ట్ కూర్చోబెట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అట్లా ఏదో వేసాలు వేస్తారు, అట్లా సన్నాసిగా తిరుగుతారు అని మాకు తెలియదు కదా మేడం. అలవాట్లు ఉన్నాయి, పాడు అలవాట్లు అన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కొట్టనివ్వట్లే కదా. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ కాడికి తీసుకొచ్చేసారు. మాట అడ్డు రావటం కాదు, తెలిసినప్పుడు కూడా అతను ఒంటి మీద చేయి పడినకపోతే ఎలా? మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడరు. మనం ఏదన్నా అడిగామంటే మాత్రం అబ్బో విత్తనవాదం తెగ. ఇన్ని రోజులు ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో ఏంటో మరి. అప్పుడు తెలవకే కదా మేడం, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అప్పుడు తెలుసు, అప్పుడే కదా కొట్టు. మరి కామ్కి వెళ్ళిపోమ్మా, ఎందుకు ఇలాంటి దరిద్రుడు అంటున్నాను నేను. కదమ్మా, ఇప్పుడు దెబ్బ పడితే ఆపటానికి మీరు ఎవరు? అది కదమ్మా, దెబ్బ పడితే ఆపటానికి ఎవరు మీరు? ఆ దెబ్బ పడకే కదా 3-4 తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా అతని క్యారెక్టర్ మీకు అర్థమైంది కదా.
అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చాం సార్, అర్థమైంది కాబట్టి తీసుకొని వచ్చా. తీసుకొచ్చాక ఆవిడ ఒక 2 దెబ్బలు వేస్తే ఈడు మోసం చేశాడని చెప్పి కొట్టనివ్వట్లే కదా మీరు. కొట్టనికి హక్కు నాకు ఉండదు కదా సార్, ఆమెకి లేదు కదా సార్. మీ ముగ్గురికి హక్కులు ఉన్నాయి, ముగ్గురు కొడుతురు కానీ ఆగాడు. ఒక్క నిమిషం ముగ్గురు కొడుతురు కానీ ఒక్క నిమిషం ఆగుదురు. ఎందుకంటే ఆయన అందరినీ మోసం చేసుకుంటూనే వచ్చాడు కదా. ఏమయ్యా పెద్ద మనిషి, మీ పేరేంటి? రాజు. రాజు. ఏంటిది, ఏంటి గోలంతా? వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినారు చెప్దాం నాకు. అదే చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. ఏం పేరు బాబు? రాజు అండి. నీ భార్య పేరు? ఫస్టా సెకండా థర్డా? ఏ ఎపిసోడ్ లో చూసి వచ్చావయ్యా? ఆగమ్మా, నువ్వు మాట్లాడుకో. అయ్యో, ఏ ఎపిసోడ్ లో చూసి వచ్చావయ్యా? ముగ్గురు మాకు తెలుసు, 4th 5th ఉందేమో అని మా డౌట్. అందుకట్ట వచ్చారు వీళ్ళిద్దరు. ముగ్గురే కనిపిస్తున్నారు. 4-5 సీరియల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. లక్ష్మి అండి. లక్ష్మి. మరి మిగతా ఇద్దరు జయంతిని కవిత, వీళ్ళిద్దరు వీళ్ళని కూడా చేసుకున్నాం. కాదు, ఆవిడ్ని చేసుకున్నావు, వీళ్ళని కూడా ఎందుకు చేసుకున్నావు? ఆవిడ నాతో విడిపోయింది. ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఎదురుగుండా కళ్ళు ఎదురుగుండా కనిపించింది. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఎందుకు? నువ్వు కూర్చో. చేసేది నువ్వు ఏదో పని, కూర్చో. చేసేది నువ్వు ఏదో పని. నేను చెప్పను, నన్ను అంటావా? నువ్వు సన్నాసి, వాడుకో. ఎట్లా తిరుగుతున్నావు అట్లా తిరుగుతున్నావు. ఉండు అమ్మా, అమ్మా నువ్వు ఏదన్నా చేయగానే అతను అవమానించద్దు. కూర్చో. ఆయన చేసింది తప్పు, నన్ను ఎందుకంటారు? నేను చెప్పింది కూడా వినాలి కదా. కాదు మేడం, చేసేది ఆయన సన్నసి పనులు, మళ్ళీ నన్ను అంటుండే. కూర్చోమ్మా, కూర్చో. నువ్వు అవమానించద్దు, నీ భర్త అన్నావు కదా. పిల్లలతోనే నేను ఏ బాధపడుతున్నా, ఎట్లా పడుతున్నాను నీకు తెలుసా? లక్ష్మి నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని. నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని. ఒక 2 నిమిషాలు నీ పరిస్థితి గురించి తర్వాత మాట్లాడదు. చెప్పగానే మేము నమ్మం తల్లి, నిజాలు ఎంక్వైరీ చేస్తాం కదా. ఆగండి కాసేపు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేము డైలీ పనికి వెళ్ళేవాళ్ళం సార్. అక్కడ ఒక మేస్త్రి దగ్గర పనికి వెళ్ళేవాళ్ళం. ఆమె పని చేసేది, నేను పని చేసేవాడిని. ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఉంటే నేను చూసాను సార్ పని సైట్లోనే. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి సార్. ఎంతకాలం క్రితం అది మీరు చూసి? 7 years. చూసిన కాడి నుంచి ఆవిడతో మనసు ఇరిగిపోయిందండి. అక్కడి నుంచి నేను ఆవిడతో ఉండట్లేదు. 7 years నుంచి ఉండట్లేదా నువ్వు? 1 year నుంచి పిల్లల కోసం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప వెళ్తూ వస్తున్నావు అయితే. ఓకే, ఎటువంటి శారీరక సంబంధాలు కానీ సంబంధం కూడా లేదు. ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుందని నువ్వు వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నావు. వరుసగా పెళ్లిళ్ళు చేసుకోలేదండి. ఇప్పుడు కనువిప్పు ఎందుకు వచ్చింది? తను చేసుకోవడం కారణం ఉంది. ఒక నిమిషం ఉండండి, 1 by 1 అవనివ్వండి అమ్మా, అన్ని క్లాష్ అవుతున్నాయి మాటలు. చెప్పండి, పర్లేదు. నాకు తోడు కావాలి కాబట్టి ఆమె మంచిది అనుకున్నాను, ఆమెతో ఉండాలనుకున్నాను. కానీ ఈమె పాత పరిచయం సడన్ గా పరిచయం అయింది. ఆమెను చేసుకున్న మరుసటి రోజు ఈమె పరిచయం అయింది. నువ్వన్నా నిజాయితీగా ఉండాలి కదా. ఈవిడ అక్రమ సంబంధాలు ఉన్నాయని సెకండ్ ఆవిడ చేసుకున్నావు కదా. ఆవిడని చేసుకోవడానికి కారణం ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈవిడతో వదిలేసిన నాకు తోడు కావాలి కాబట్టి ఆవిడ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆవిడతోనే ఉండొచ్చు కదా, 3వ ఆవిడని ఎందుకు చేసుకున్నావు? పాత పరిచయం ఉంది కానీ సడన్ గా పరిచయం అవుతుందని నాకు తెలియదు. అరే పరిచయం అయినా కన్నా ఆపేయాలి కదా నువ్వు. నేను అదైతే ఆపుకోలేదు. అంటే ఏంటి, ఫస్ట్ టైం ఈవిడ వచ్చి తన మనసులో ఉన్న దాగి ఉన్న లవ్ చెప్పిందా నీకు? చెప్పింది. నేను తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అలా ఇలా చెప్పేటప్పటికి ఈ అమ్మ ఇన్ని నీ కోసం ఎదురు చూస్తున్నా ఒక రాధా ఉందని ఫీల్ అయ్యి ఆ 2వ ఆవిడ వదిలేసు. ఆవిడ వదిలేయటము, ఆవిడని పెళ్లి చేసుకోవటం, ప్యారలల్ గా ఈవిడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకట. ఇవన్నీ ఎంతమందిని ఎలా పోషిస్తున్నావు అయ్యా బాబు నువ్వు? దాంతో అయితే నాకు, లక్ష్మితో అయితే నాకు సంబంధం లేదు మేడం. తను క్లియర్ చేసి. మరి జయంతికి ఏమైనా చేయాలంటే జయంతి కూడా తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, నేను నెల ఇస్తున్నాను. ఎత్తున్నాను లేదో అడగ కనుక్కోండి. చెప్పిందిలే 10,000 పంపిస్తున్నావు. సో ఈ ముగ్గురులో ఒక్కరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోదలుచుకోలేదు సార్. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగే గొడవలు పడతారు. ఈ ముగ్గురు సరిపోలేదు. ఇంకో నాలుగో అమ్మ వచ్చి ఇక్కడ పంచాయతీ పెడితే చేసుకుంటాను, లేకపోతే లేదు. కానీ ముగ్గురు వద్దు సార్ నాకు. ఆవిడ చూడండి, ఈవిడేమో మీ ఎదురుగుండానే చేసుకుంటుంది, ఆవిడేమో అడ్డంగా మాట్లాడుతుంది, ఆవిడ లేచిపోతుంది. అవునులే, నువ్వు చాలా మంచి పనులు చేసావు కదా నాన్న. అది కాదయ్యా, డబ్బులు వేయడం మంచి పని. అలా కాదు తమ్ముడు, అది కాదు. ఈవిడతో అక్రమ సంబంధం ఆవిడ వదిలేసే, ఆవిడని పొరపాటుని పెళ్లి చేసుకుని, ఈవిడ లవ్ స్టోరీ తెలియక ఆవిడని పెళ్లి చేసుకున్నా, ఆవిడ డిలీట్ అయిపోయింది. మరి ఈవిడ లవ్ చేస్తున్నా అంట కదా, ఇక్కడ కొట్టినందుకే వదిలేస్తావు ఆవిడని. ఇప్పుడు ఇక్కడ కొట్టింది, ఇంట్లో ఇంకెంత రఫ్ చేస్తున్నా మీకు ఏం తెలుసు సార్? ఏం చెప్పుకుంటాను సార్ మగవాడిని? అన్నీ చెప్పుకోండి బాబు. నీ కండిషన్స్ ఏంటయ్యా ఎంత ఘోరంగా ఉన్నాయి? ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇంకో మ్యారేజ్ అంటావేంటి? ఆల్రెడీ ముగ్గురు చేసుకున్నా కూడా నీకు బుద్ధి రావట్లేదా ఎలా ఉంటారు భార్యలు అని? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. మరి అలాగే ఉంటారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి కదా. ఇలాంటి బక్రాలు ఉన్నంతసేపు నీకు కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటది అనమాట. ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఆవిడ వెనక ముందు చూసుకోకుండా చేసుకుంది, ఆవిడేమొచ్చి మధ్యలో వచ్చింది. నేను వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకున్నాను సార్. ఆవిడ లేపుకుని రాలేదు, లేకపోతే నా పరిస్థితి ఇది వదిలేసి నేను చెప్పానే లేదా నీకు?
మొదటి పెళ్లి లాగా అయింది, అది అయిపోయింది, కలిసి ఉందాం చెప్పినావు కానీ ఇంకొకరితో పెట్టుకుంటున్నాను చెప్పలేదు కదా. ఈవిడైతే నాకు ఈ మంచిది కాదని అనుకోకుండా చెప్పినావు. అయ్యింది. ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. ఈ మంచిది కాదని చెప్పినావు. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, మా అమ్మ నన్ను ఒప్పించినావు, చేసుకోను. ఇప్పుడు అంతవరకే నా పిల్లలకి అండగా తండ్రిగా ఉంటున్నాను, ఉంటాను చేసుకోను. అన్నాను. మరి ఇంక మూడో దాన్ని నేను ఇంకెట్టుకోను. నీ పిల్లలకి అండగానే ఉంటాను ఇప్పటికీ కూడా. కాదవయ్యా, 3వ ఆవిడ చేసుకుంటాను 4వ ఆవిడ చేసుకుంటానని వాళ్ళకి చెప్పలేదు కదా. నిన్ను చేసుకున్న తర్వాత వచ్చిందంట ఆవిడ. అప్పుడైనా చెప్పొచ్చు కదా నీ మ్యాటర్. చేసుకోవాలని నాకు కోరిక ఏం కాదు. 4 ఏళ్ల క్రితం పరిచయం సడన్ గా వచ్చింది, పెళ్లి చేసుకోలేదని అనుకుంటే బాధలో ఉంటే ఎవరు వస్తారు తను ప్రపోజ్ చేసుకుంటావా? చేసింది. ఆయన ఎవరి బాధలో ఉన్నా వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అయ్యా చేసుకుంటావా?